వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని అనుకున్న జీకే పార్ట్ కూడా చేద్దాం. సో ఈరోజు May 21, 2025. సో ఇక్కడ మనకి ఫస్ట్ హెడ్లైన్స్ చూస్తే నార్లీకర్ ద బ్రెయిన్ బిహైండ్ స్టడీ స్టేట్ కాస్మోస్ డైస్. సో ఈయన ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ నార్లీకర్, ఈయన చనిపోయారు. సో హీఈస్ బిహైండ్ దిస్ స్టడీ స్టేట్ కాస్మోస్, ఈ స్టడీ స్టేట్ ఆఫ్ యూనివర్స్ గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెడ్ హోయిల్ అనే వ్యక్తి తో పాటు పనిచేసిన వ్యక్తి ఈయన నార్లీకర్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ప్రొలిఫిక్ సైంటిస్ట్ అని చెప్పి అటామిక్ ఎనర్జీ పైనియర్ శ్రీనివాసన్ ప్యాసెస్ అవే. సో ఈయన సైంటిస్ట్, ఈయన కూడా చనిపోయారు. సో ఇక్కడ మనకి ప్రొలిఫిక్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రొలిఫిక్ అంటే హైలీ ప్రొడక్టివ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి పిటిషనర్స్ క్వశ్చన్ ద ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఇన్ సుప్రీం కోర్ట్. సో సుప్రీంకోర్టులో వక్ఫ్ యాక్ట్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. అండ్ ఆల్సో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై, ఈయన మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈయన కూడా ఈయన బెంచే ప్రస్తుతం ఈ వక్ఫ్ యాక్ట్ని డీల్ చేస్తుంది. సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఆర్టికల్ 25 గురించి ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. సో ఫ్రీడమ్ ఫర్ ప్రొఫెషన్ ఆఫ్ రిలీజియన్ అంటే మనం వేరే వాళ్ళకి ప్రొఫెసర్ ఫ్రీగా చేయొచ్చు. అండ్ ఫ్రీ ప్రాక్టీస్, ఫ్రీ ప్రాపగేట్, ఫ్రీ ప్రొఫెషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. సో యాక్చువల్లీ ఆర్టికల్ 25 ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రాపగేషన్, ప్రొఫెషన్, ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ రిలీజియన్. సో ఆర్టికల్ 25 చెప్తుంది. అండ్ ఇక్కడ మనకి రూస్ మీనింగ్ ఇంపార్టెంట్. రూస్ అంటే ఒక ట్రిక్, లేదంటే ఒక టాక్టిక్, ఒక ఉపాయం అని అర్థం వస్తుంది. సో రూస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి, RUSE. నెక్స్ట్ ఆర్టికల్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ విజిట్స్ బిగిన్ టుడే. సో ఆల్రెడీ మనం నిన్న ఎనాలిసిస్లో చూసాం. సో మనకి మల్టీ పార్టీ టీమ్స్ అనేవి వేశారు. ఎందుకంటే మన ఇండియా స్టాండ్ చెప్పడానికి అగెన్స్ట్ టెర్రరిజం ఆల్ ఓవర్ ద కంట్రీస్, ఆల్ ఓవర్ డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేస్తారు ఈ టీమ్స్. సో మన స్టాండ్ ఏంటి టెర్రరిజం మీద అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్తారు. అండ్ ఆల్సో క్రాస్ బార్డర్ టెర్రరిజం పాకిస్తాన్ ఎలా ప్రమోట్ చేస్తుంది, సో వరల్డ్కి తెలియజేస్తారు. అండ్ ఇక్కడ మనకి కొన్ని టీమ్స్ ఇచ్చారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు. లైక్ ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, మలేషియా, సింగపూర్, అండ్ ఇక్కడ UAE, లైబీరియా, కాంగో, సెర్లిని, అండ్ రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, చిన్న కంట్రీస్ను కూడా కవర్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్లో ఉన్న చాలా చిన్న కంట్రీస్, లాట్వియా, స్లోవేనియా, ఇలాంటి కంట్రీస్ కూడా కవర్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే రోహింగ్యాస్ గురించి వచ్చింది మనకి. రోహింగ్యాస్ వీళ్ళు ఒక మైనారిటీ కమ్యూనిటీ. వీళ్ళు ఎవరంటే మయన్మార్లో డిస్క్రిమినేట్ చేయబడి, వైలెన్స్ చేయబడి, పెర్సిక్యూట్ చేయబడి అక్కడి నుంచి డిస్ప్లేస్ అయిన పీపుల్. మయన్మార్లో ఉన్న ఆ రఖైన్ స్టేట్లో వీళ్ళని ఎక్కువగా చూస్తుంటాం మనం. రోహింగ్యాస్ మైనారిటీ కమ్యూనిటీ. వీళ్ళు వేరు కంట్రీస్కి మైగ్రేట్ అయిపోయారు. సో అలానే ఇండియాలోకి కూడా వచ్చారు. అండ్ మయన్మార్ బార్డర్ కంట్రీ కదా, అండ్ ఇండియాకి యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి కూడా బార్డరింగ్ కంట్రీ మయన్మార్. సో బంగ్లాదేశ్కి కొంతమంది, ఇండియాకి కొంతమంది, సో అటుపక్కన ఉన్న థాయిలాండ్కి కొంతమంది, అండ్ అలాగే శ్రీలంకకి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కూడా వీళ్ళు మైగ్రేట్ అయ్యారు, ఈ రోహింగ్యా కమ్యూనిటీ పీపుల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మాన్సూన్ మే రీచ్ కేరళ లేటర్ దిస్ వీక్ ఇన్ ఎర్లీ ఆన్సెట్. సో IMD ఫోర్కాస్ట్ చేస్తుంది మాన్సూన్ ఈ వీక్లో వచ్చేస్తుంది మాన్సూన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అని పిలుస్తుంది దీన్ని మనం. అండ్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్మోస్ట్ మనకి 4 months పాటు ఉంటుంది. ఇక్కడ చూడండి 4 months ఇట్స్ 4 month సజాన్ ఇన్ మెయిన్ల్యాండ్ ఇండియా. ఈ మెయిన్ల్యాండ్ ఇండియా మొత్తం 4 months పాటు ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే సజాన్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సజాన్ అంటే స్టే ఆర్ టెంపరీ స్టే అని అర్థం. సో ఇది 4 months పాటు స్ప్రెడ్ అయ్యి, అండ్ కొన్ని బ్రాంచెస్ ఆఫ్ దిస్ ఎయిర్ ఏదైతే ఉందో, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి హిమాలయస్ని టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవి అవే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కింద మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాయి. మళ్ళీ టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్, టువర్డ్స్ అరేబియన్ సీ వెళ్తాయి. అదే విండ్ అండ్ అదే మాన్సూన్ విండ్స్ అనేవి రివర్స్లో వెళ్తాయి. దాన్ని మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్రిబ్యూట్స్ పెయిడ్ టు ప్రకాశం ఆన్ డెత్ యానివర్సరీ. సో టంగుటూరి ప్రకాశం పంతులు, సో ఈయన్ని మనం ఆంధ్ర కేసరి అని కూడా పిలుస్తాం.
అండ్ అలాగే మనకి సెంట్రల్‌లో పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తామంటే లాలా లజపత్ రాయ్‌ని. సో ఆంధ్ర కేసరిని టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పిలుస్తాం. ఈయన మనకి ఫస్ట్ సీఎం ఆఫ్ మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర అంటే ఇప్పుడున్న ఇంతకుముందు ఆంధ్ర పీపుల్ అందరూ మెడ్రాస్ పీపుల్తో కలిసి ఉండేవాళ్ళు కదా. తమిళనాడు అండ్ ఆంధ్ర కలిసి ఉండేది కదా. మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన రాష్ట్రానికి ఫస్ట్ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు. అండ్ ఈయనకి ఆంధ్ర కేసరి అని బిరుదు ఎప్పుడు వచ్చిందంటే 1928లో సైమన్ కమిషన్ మెడ్రాస్ వస్తుంది. మెడ్రాస్ వచ్చినప్పుడు వాళ్ళకి అగెనెస్ట్గా అక్కడ లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ బెదిరిస్తారు. కాల్పులు జరపాల్సి వస్తుంది ఈ మాబ్ మీద, అంటే ఈ గుంపుల మీద అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇక్కడ ధైర్యంగా దమ్ముంటే నన్ను కాల్చు అని చెప్పేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాళ్ళకి ఒక అడుగు ముందుకేసి అలా చెప్తారు. అలా చెప్పడంతో అప్పుడే ఈయనకి ఆంధ్ర కేసరి అని చెప్పేసి బిరుదు వచ్చింది. అంటే రియల్ లైన్ అని చెప్పేసి ఆంధ్ర, లయన్ ఆఫ్ ఆంధ్ర అని అర్థం ఆంధ్ర కేసరి అంటే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఆన్ యాన్విల్. దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఆన్ యాన్విల్ ఇది ఒక ఇడియం. ఆన్ యాన్విల్ అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిస్కషన్ ఆర్ ప్రాసెస్లో ఉండడం. అబౌట్ టు కమ్, ఇట్ ఈస్ రెడీ టు కమ్ అంటే ఒక స్టేట్ ఆఫ్ ప్రాసెస్లో ఉంది ఇంకా అది. సో ఆన్ యాన్విల్ ఇడియం ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ మనం నిన్న ఆర్టికల్లో చూసాము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే June 21. నెక్స్ట్ మనకి ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇండియాస్ న్యూ నార్మల్ డీకన్స్ట్రక్టెడ్. సో ఇది మనకి టెర్రరిజంకి రిలేటెడ్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. సో ఇండియా మనకి ఇప్పుడు ఇంతకు ముందులాగా రియాక్టివ్ రెస్పాన్స్ కాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటుంది అండ్ టెర్రరిజంని రూపుమాపుతుంది ఇండియన్ ల్యాండ్ నుంచి అని చెప్పేసి ఒక కొత్త అప్రోచ్తో దీన్ని మనం ట్యాకిల్ చేస్తాము రానున్న రోజుల్లో అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. కొత్త స్ట్రాటజీని బిల్డ్ చేయబోతున్నారు. అండ్ లైక్ ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి ఒక మంచి ఇనిషియేటివ్స్తో ఒక స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు. కొత్త పందాలో దీన్ని డీల్ చేస్తారు టెర్రరిజం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో మనకి ఈ ఎనన్సియేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎనన్సియేషన్ అంటే టు స్టేట్ క్లియర్లీ, అంటే చాలా క్లియర్గా చెప్పడం. ఎనన్సియేషన్ అంటే మన స్టాండ్ ఏంటో డెఫినెట్గా చెప్పడం. నెక్స్ట్ మనకి ఒపీనియన్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది, ప్రోగ్రెస్ షుడ్ నాట్ బీ ఫాస్ట్ బట్ ఫ్యూచర్ ప్రూఫ్. అంటే మన ప్రోగ్రెస్ ఏదైతే చేస్తామో అది జస్ట్ ఫాస్ట్గా ఉండడమే కాదు, ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలి, అంటే ఏ లోటుపాట్లు లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. ఇది యాక్చువల్గా సో ప్రస్తుతం టెంపరేచర్స్ రైజ్ అయిపోతున్నాయి ఫుల్గా. అండ్ మనకి మాన్సూన్స్ కూడా ప్యాటర్న్ సరిగా లేదు, అన్ఈవెన్ మాన్సూన్స్ వస్తున్నాయి. అండ్ డిజాస్టర్స్ కూడా చాలా ఇంటెన్సిఫై అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ రీసెంట్లీ ఒక ఎస్టిమేషన్ ఇచ్చింది, 80% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ మనకి ఈ క్లైమేట్ డిజాస్టర్స్ జరిగే ప్లేస్లోనే ఉన్నారు, 80% ఆఫ్ పాపులేషన్ అక్కడే ఉన్నారు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మనకి దీనివల్ల ఈ థ్రెట్స్ వల్ల ఈ డిజాస్టర్స్ వల్ల ఏదైతే ఎకనామిక్ స్టెబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. సో ఈ గ్యాప్స్ని, ఈ రిస్క్ అసెస్మెంట్ని మనం ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ రిస్క్ అసెస్మెంట్ కరెక్ట్గా చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అడాప్టేషన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్టివ్ కాదు, ప్రోయాక్టివ్గా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఆ డిజాస్టర్ ఏదైతే ఉందో అది జరిగిపోయిన తర్వాత కాదు, మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా దాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ దీనివల్ల ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్లడ్స్ కానీ హీట్ వేవ్స్ కానీ అండ్ ఆల్సో మాన్సూన్ ప్యాటర్న్స్ షిఫ్ట్ అయిపోవడం, ఒక దగ్గర ఫుల్గా వర్షాలు పడడం, ఫ్లడ్స్ వచ్చడం, ఇంకొక దగ్గర ఎక్స్ట్రీమ్ డ్రాట్స్ ఉండడం, అంటే కరువు కాటకాలు ఉండడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దీనికి అగెనెస్ట్గా మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇండియా నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ అని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 7 ద్వారా ఈ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ అని చెప్పేసి ఇండియా దాని వైపుగా స్టెప్స్ తీసుకుందని చెప్తున్నారు. సో అండ్ ఆల్సో మనకి క్లైమేట్ రెసిలియంట్ పాలసీస్ని డిజైన్ చేస్తుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిసోర్సెస్ కానీ ఎఫెక్టివ్గా యూస్ చేసుకుని
చేసినట్లయితే ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎంతో కొంత తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ చూస్తే మనకి ఈ నార్త్ ఈస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎక్కువగా మాన్సూన్ ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ సెంట్రల్ ఇండియాలో హీట్ ఇండ్యూస్డ్ క్రాప్ ఫెయిల్యూర్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అంటే విపరీతమైన ఎండల వల్ల క్రాప్ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షిరూ లిలీ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటామంటే మణిపూర్. సో ఇది యాక్చువల్లీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 years జరుగుతుంది కాబట్టి ఈ ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్ మనకి. మణిపూర్లో ఈ ఎథ్నిక్ స్ట్రైఫ్ జరగడం వల్ల 2 years నుంచి జరగట్లేదు. సో మళ్ళీ అది రీస్టార్ట్ చేస్తున్నారు, షిరూ లిలీ ఫెస్టివల్. ఆల్రెడీ మనం మెయిన్ పేజ్లో చూసాం కదా, వక్ఫ్ యాక్ట్ రిలేటెడ్ సమ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వాదాపోవాదాలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో అని చెప్పాం కదా. సో దాని రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అవి ఇయర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్స్ యాక్ట్ 1904 అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అండ్ ఆల్సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఇది యాక్ట్స్ ఇచ్చి ఒకవైపు ఇయర్స్ ఇచ్చి ఒకవైపు యాక్ట్స్ ఇచ్చి ఏ ఇయర్ అని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. మెయిన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జస్టిస్ సోమశేఖర్ అపాయింటెడ్ మణిపూర్ హెచ్సి చీఫ్ జస్టిస్. అంటే మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కింద కెంపయ్య సోమశేఖర్. సో ఈయన్ని అపాయింట్ చేశారు. ఎవరంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అండ్ ఇది మనకి యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియన్ నేవీ ప్రస్తుతం 2 క్యారియర్స్ని ఆపరేట్ చేస్తుంది, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఆర్టికల్ చూస్తే మనకి ఐబీ చీఫ్, ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అండ్ అపాయింట్మెంట్స్లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐబీ చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మరొక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అండ్ ఆయన పేరు ఏంటంటే తపన్ కుమార్ డేకా. అండ్ ఈ అపాయింట్మెంట్ అనేది మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ చేస్తుంది. సో ఇది కంటిన్యూస్గా సెకండ్ టైం ఈయన టెన్యూర్ ఎక్స్టెండ్ చేయడం అనేది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా పాయిస్ టు ఎమర్జ్ యాజ్ వరల్డ్స్ టాప్ పొటాటో ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అనేది చెప్పింది. సో ప్రస్తుతం ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ పొటాటో ప్రొడ్యూసర్ గ్లోబలీ. సో ఇండియా ఈజ్ పాయిస్ టు ఎమర్జ్ అంటే రెడీగా ఉంది, ఒక స్ట్రాటజీతో రెడీగా ఉంది. ఇండియా ఈజ్ పాయిస్ టు ఎమర్జ్ యాజ్ వరల్డ్స్ టాప్ పొటాటో ప్రొడ్యూసర్. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మెయిన్ పేజ్లో హెడ్లైన్లో చూసాం జయంత్ నార్లీకర్. ఈయన ఇండియన్ ఆస్ట్రోఫిజిసిస్ట్, ఈయన చనిపోయారు. సో ఈయన బిగ్ బ్యాంగ్ థియరీని ఛాలెంజ్ చేశారు. దేంతో అంటే స్టడీ స్టేట్ అంటే ఫ్రెడ్ హోయల్ చెప్పిన స్టడీ స్టేట్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్. సో ఈ మోడల్తో బిగ్ బ్యాంగ్ థియరీని ఛాలెంజ్ చేశారు జయంత్ నార్లీకర్. WHO adopts a pandemic agreement to strengthen global health preparedness. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ దీని చీఫ్ ఎవరంటే WHO ప్రెసిడెంట్ ఎవరంటే టెడ్రోస్ అధానం గెబ్రేసియస్. సో ఈయన ఆధ్వర్యంలో పాండమిక్ అగ్రిమెంట్ అనేది వరల్డ్స్ ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆల్రెడీ ఇది మనం కూడా మెయిన్ పేజ్లో చూసాం. ఎంఆర్ శ్రీనివాసన్, కీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఈయన చనిపోయారు. సో అండ్ ఆల్సో ఈయన మనకి ఇంతకుముందు అటామిక్ ఎనర్జీ కమిషన్లోని చైర్మన్ కింద పనిచేశారు అండ్ సెక్రటరీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కూడా పనిచేశారు. అండ్ డాక్టర్ హోమీ బాబా ఈయనతో పాటు పనిచేశారు. ఎందుకు అంటే ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ అప్సరాని బిల్డ్ చేయడానికి 1956 ఆ టైంలో అలాంగ్ విత్ హోమీ బాబా ఈయన వర్క్ చేశారు. అండ్ ఆల్సో ఈయన మనకి ఫౌండర్ చైర్మన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దానికి ఫౌండర్ చైర్మన్ కూడా ఈయనే. అండ్ ఈయనకి మన 2015లో పద్మవిభూషణ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎల్యూజివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ టు అచీవ్, అంటే అది జరిగే విధంగా కనిపించట్లేదు, లేదంటే చాలా కష్టంగా ఉంది అది మనం అచీవ్ చేయడానికి అని చెప్పేసి చెప్పినప్పుడు ఎల్యూజివ్ అనే పదం వాడతాం మనం. ఎల్యూజివ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్ చూసాం కదా ఇంతకుముందు మనం. సో మళ్ళీ ఇక్కడ మనకి స్క్వాష్ గేమ్కి అనాహత్ సింగ్.
సో ఇంపార్టెంట్ నేమ్. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. అండ్ థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ గెట్ ఎ బూస్ట్ ఆఫ్ మోటివేషన్ టు డూ more other videos and upgrade my videos also. And thank you for watching. That's it.